నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఇవాళ మన సాధన మొదలు పెట్టడానికి నేనైతే సిద్ధంగా వచ్చేసానండి. మీరందరూ కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు, యష్మిత వస్తుంది, యోగా సాధన చేయిస్తుంది అని. అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయండి. మనం ఇవాళ సాధనను అయితే మొదలు పెట్టేద్దాము. ప్రాణాయామ త్రూ మనము ముందుగా ప్రాణాయామాన్ని చేద్దాము. దానికి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూర్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మనం చేయబోయే ప్రాణాయామ ఏం లేదండి, డీప్గా ఇన్హేల్ చేయడం, అలాగే శ్వాసని వదిలేయడం. మన శ్వాస మీద దృష్టి తీసుకెళ్తూ అలా మనము ఏదైనా థాట్స్ వచ్చినా కూడా అబ్జర్వ్ చేసి వదిలేయడమే ఇవాళ మనం చేయబోయే డీప్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేస్తూ యోగిక్ బ్రీదింగ్ అయితే చేద్దాం. మనము 2 లెగ్స్ని పద్మాసన లేదా సుఖాసన ఇలా మనం కూర్చోవచ్చు. 2 చేతుల్ని పామ్స్ని ఓపెన్ చేస్తూ నెక్ని తర్వాత స్పైన్ని ఎరెక్ట్ చేస్తూ ఐస్ క్లోజ్ చేయండి. ఇప్పుడు డీప్గా శ్వాసని తీసుకోండి. కంప్లీట్గా శ్వాసని బయటికి వదలండి. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ అండి, డీప్గా శ్వాసని తీసుకోండి అంటే ఇలా చేస్తారు. ఏ మూమెంట్ ఉండకుండా మన శ్వాస సౌండ్ కూడా రావద్దండి, చాలా సటిల్గా సౌండ్ ఉండాలి. జస్ట్ మీ శ్వాసని మీరే ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి. పక్కన వాళ్ళకి సౌండ్ రాకుండా అంత స్లోగా చేయడానికి ట్రై చేయండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ చూడండి, మీ 2 భుజాలు కింద వైపున పుష్ అవుతున్నాయి. ఛాతీ మంచిగా ఓపెన్ చేస్తున్నాము. శ్వాసని వదులుతూ రిలాక్స్ అవ్వండి. శ్వాసని తీసుకుంటూ మీ శరీరాన్ని ఎనర్జైజ్ చేయండి. శ్వాసని వదులుతూ కంప్లీట్గా బాడీని రిలాక్స్ చేయండి. నేను చెప్పేంత వరకు ఐస్ని క్లోజ్గానే ఉంచండి. మీరు ఎన్ని శ్వాసలు తీసుకుంటున్నారో కౌంట్ చేయటం మొదలు పెట్టండి. మెంటల్లీ మీరు కౌంట్ చేయండి. మీ ప్రతి ఒక్క శ్వాస మీ బాడీని ఎనర్జైజ్ చేస్తుంది. ప్రతి ఒక్క సెల్కి వెళ్తుందండి ఆక్సిజన్. అబ్జర్వ్ చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ 2 చేతుల్ని దగ్గరగా ఉంచి కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా మీ చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి.
ఇదండి యోగిక్ బ్రీతింగ్. మనం డీప్ గా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నాము. నేను ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇస్తున్నానంటే మీ ఆలోచనలు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తూ వస్తున్నానండి. చూడండి, నేను ఐస్ క్లోజ్ చేయండి, డీప్ గా ఇన్హేల్ ఎక్సేల్ చేయండి అంటే మన బుర్రలో ఏదైనా నడుస్తుంది అనుకోండి, మనం ఐస్ క్లోజ్ చేయడం కూడా అసాధ్యం. ఎందుకంటే కళ్ళు అలా క్లోజ్ చేయడం కూడా కష్టమైపోతుంది. లేదా ఏదైనా పెయిన్ ఉందనుకోండి, ఆ పెయిన్ మీద మన దృష్టి అన్నది పోతుంది. కాబట్టి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, దాన్ని ఫాలో అవుతూ లేదా మీ శ్వాస మీద దృష్టి తీసుకెళ్తూ ఐస్ ని క్లోజ్ చేసి థాట్స్ ని అబ్జర్వ్ చేయండి. ఇదండి ఇవాళ మనము ఒక బ్రీతింగ్ టెక్నిక్ అయితే చేసాము. ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోవటానికి ట్రై చేయండి. ఇవాళ మనం చేయబోయే మొదటి ఆసన పేరు కటి చక్రాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూసేద్దాం. 2 కాళ్ళని జోడిస్తూ మోకాళ్ళని జోడిస్తూ ముందుగా తాడాసనాలో నిల్చుంటాము. తర్వాత లెగ్స్ ని కొంచెం సెపరేట్ చేస్తాం. మీ హిప్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ ని మీ 2 కాళ్ళ మధ్యలో ఉండాలండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపున ట్విస్ట్ అవుతూ ఎడమ చేతిని కుడి భుజం మీద, అలాగే ఎడమ చేతిని వెనకాల వైపున పెడుతూ వెనకాల వైపున ట్విస్ట్ అవుతూ చూడటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేసి ఈసారి శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున ట్విస్ట్ అవుతూ కుడి చేతిని ఎడమ భుజం పైన, అలాగే ఎడమ చేతిని మనము బ్యాక్ లో ప్లేస్ చేస్తూ ట్విస్ట్ అయి వెనకాల వైపున చూడండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి రిలాక్స్. ఇక్కడ మనం చూసినట్టయితే లెగ్ ని నేను లిఫ్ట్ చేయలేదండి. లెగ్ ని లిఫ్ట్ చేస్తే ఏ స్ట్రెచ్ ఉండదు. లెగ్ ని అక్కడే ఫిక్స్ చేసి జస్ట్ మనము ఈ వేస్ట్, కటి అంటే మన వేస్ట్ అండి, కాబట్టి ఇక్కడ నుంచి ట్విస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ ఆసన వల్ల డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. అలాగే ఈ ఆర్గాన్స్ ని స్టిమ్యులేట్ చేయడానికి, ఇక్కడ ఉన్న ఫ్యాట్ ని రెడ్యూస్ చేయడానికి కూడా చాలా బాగా బెనిఫిషియల్ గా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి కటి చక్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి మీరు తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థానాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. నేను ఒక వైపున తిరుగుతున్నాను. చూడండి, 2 కాళ్ళని మనము జోడిస్తూ నిల్చోవటం అందరికీ సులువుగా కాదండి. కాబట్టి మీకు ఒకవేళ బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అని అనిపిస్తే కొంచెం డిస్టెన్స్ అయితే పెట్టుకోవచ్చు, ఏం తప్పులేదండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందు వైపున చూస్తూ లోవర్ బ్యాక్ నుంచి మనము శ్వాస వదులుతూ బెండ్ అవుతాము. అయిన తర్వాత 2 చేతులని 2 కాళ్ళ పక్కన పెట్టండి. పెట్టిన తర్వాత వెన్నుముక్కని ముందుకి చూడండి. నా కాళ్ళు ఇలా ఉన్నాయనుకోండి, ఏ స్ట్రెచ్ ఉండదు. ముందుకి పుల్ చేస్తూ వెన్నుముక్కని లెంతెన్ చేస్తూ ముందు వైపున చూడండి. మీకు ఇక్కడ చేతులు కింద ఆనకపోతే కాళ్ళని అయినా హోల్డ్ చేయొచ్చండి. కాకపోతే
వెన్నుముక్కని లెంథెన్ చేస్తూ ముందు వైపున చూడండి. మీరు ఇక్కడ ఒక మూమెంట్ ని చేయొచ్చండి. శ్వాసని వదులుతూ తలని మీ మూకాల దగ్గరికి తీసుకెళ్ళండి. శ్వాసని తీసుకుంటూ మీ వెన్నుముక్కని స్ట్రైట్ గా ఉంచుతూ ముందు వైపున చూడండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయి రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, ఇది ఉత్థానాసన. ఈ ఉత్థానాసన వల్ల మన వెన్నుముక్క అన్నది చాలా స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి స్ట్రెంగ్త్ అవుతుంది. అలాగే బ్లడ్ ఫ్లో అన్నది ఎక్కువగా మన హెడ్ రీజియన్ కి పై భాగానికి వెళ్తుంది కాబట్టి మన హెయిర్ గ్రోత్ కి స్కిన్ గ్లో అవ్వడానికి కూడా చాలా బాగా బెనిఫిషియల్ గా ఉంటుంది. ఈ ఆసనం వల్ల మనకి కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. మనము ఆసన ప్రాక్టీస్ చేసే ముందు ఒక చిన్న విషయం అండి, ఏం లేదండి, ఎన్నో రోగాలు ఏదేదో చేస్తే పోతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. అలాగే ఇది తింటే అది వస్తుంది, అది చేస్తే ఎలా అవుతుంది అన్నవి చాలా మంది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారండి. కాకపోతే అన్నిటికీ ఒక మెడిసిన్ ఉందండి, అది మన చేతిలోనే ఉంది, అది మన శ్వాస. మనిషి ఉన్నారా పోయారా అంటే మన శ్వాస త్రూ చెప్పొచ్చు. కాబట్టి మన శ్వాస మీద పని చేయటం అంటే ప్రాణాయామ ఎక్కువగా చేయటం వల్ల మనకి ఏ రోగాలు రావండి. ఇవి అవి పాటించకపోయినా హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి తప్పకుండా మీకు కుదిరితే కొన్ని క్షణాలలో కూర్చొని బ్రెత్ని డీప్గా ఇన్హేల్ ఎక్సేల్ చేసినా కూడా ఎన్నో రోగాల నుంచి మనం బయటపడవచ్చు. ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేసేద్దామని నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఉత్థానాసన. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉపవిష్ట కోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దాము. ఈ ఆసన చేయడానికి సిట్టింగ్ పొజిషన్ నుంచి రావాలి కాబట్టి నేను దండాసనాలో కూర్చుంటున్నానండి. ముందుగా చూడండి, తర్వాత కలిసి చేద్దాం. ముందుగా లెగ్స్ ని అలా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చుంటాము. తర్వాత కుడి కాళ్ళని కుడి వైపున, ఎడమ కాళ్ళని ఎడమ వైపున తీసుకెళ్ళండి. వన్స్ మనము ఈ పొజిషన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఒక చిన్న వేరియేషన్ అయితే చేస్తున్నామని శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని ముందుగా పైకి ఎత్తండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున ట్విస్ట్ అవుతూ మళ్ళీ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి కాళ్ళ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు కుడి కాళ్ళ వైపున బెండ్ అవ్వండి. తర్వాత ఎడమ వైపున కూడా సేమ్ మనము చేస్తాము. ఉపవిష్ట కోణాసన మనము చేసేటప్పుడు కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే బెండ్ ఫార్వర్డ్ అవుతున్నాం కదండి, బ్యాక్ పెయిన్ ఉంటే, బ్యాక్ ఇంజ్యూరీ ఉంటే అవాయిడ్ చేయండి. ఏదన్నా ఫార్వర్డ్ బెండింగ్ వల్ల పెయిన్ అన్నది ఎక్కువగా అవుతుంది. దాని బదులు మనం బ్యాక్వర్డ్ చేసినా లేకపోతే ట్విస్ట్ అయినా కూడా రిలీఫ్ ఉంటుంది. కాబట్టి
వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయండి. లేదా ఈ ఆసన చేయటం వల్ల బ్యాక్ మజిల్స్ అయితే స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాగే ఈ భాగంలో ఉన్న చూడండి ఆర్గాన్స్ని మనము స్టిమ్యులేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అన్నది చాలా బాగా జరుగుతుంది. అలాగే మైండ్ని కూడా చాలా కామ్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని తర్వాత రెండు కాళ్ళని దగ్గరగా పెడుతూ రిలాక్స్ అవ్వండి. ఇదండి ఉపవిష్ట కోణాసన. ఈ ఆసన వల్ల హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మనము లెగ్స్ని స్ట్రెచ్ చేసినప్పుడు హిప్ అన్నది బాగా ఓపెన్ అవుతుంది. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఏకపాద సేతుబంధాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానో చూడండి ముందుగా, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వస్తున్నానండి. ముందుగా మనం ఇలా వీపు వైపున పడుకుంటామని పడుకున్న తర్వాత చూడండి రెండు మోకాళ్ళు పైకి పాయింట్ చేసేలాగా పెట్టాలి. అంటే కాళ్ళని ఎంత అయితే అంత దగ్గరగా తేండి. తీసుకొచ్చిన తర్వాత చూడండి రెండు చేతుల సపోర్ట్ తీసుకుంటూ మనము ఇక్కడ ప్లేస్ చేస్తాము. నా బొటన వేలు మాత్రం లోపల వైపున పెడుతున్నానండి. శ్వాసని తీసుకుంటూ మీ సీటుని ముందుగా పైకి లిఫ్ట్ చేయండి. అలాగే మీరు చూసుకున్నట్టయితే రెండు మోచేతులు లోపల వైపున పెట్టాను. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకి ఎత్తండి. శ్వాసని వదిలేటప్పుడు డౌన్. శ్వాసని తీసుకుంటూ కాళ్ళు పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. చూశారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ముందుగా మోచేతుల్ని కూడా లోపలికి తీసుకెళ్ళండి. అది బయటే ఉన్నాయనుకోండి మనకి లిఫ్ట్ చేయటం కుదరదు. అలాగే కాళ్ళని పైకి రేస్ చేయటం మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మోచేతుల్ని కూడా లోపలికి తీసుకెళ్ళండి. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా చేతులని రిలాక్స్ చేస్తూ మెల్లమెల్లగా బ్యాక్ని రిలాక్స్ చేయండి. కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఏకపాద సేతు బంధాసన. ఈ ఆసనం వల్ల మనకి లెగ్స్, ముఖ్యంగా క్వాడ్రిసెప్స్ అంటారండి, ఈ మజిల్ని స్ట్రెంథెన్ చేయడానికి, అలాగే గ్లూట్స్కి మనము బ్యాక్ మన సీట్ని పైకి లిఫ్ట్ చేయటం వల్ల బ్యాక్కి చాలా మంచిగా రిలాక్సింగ్గా ఉంటుంది. బ్యాక్ మనము ఆర్చ్ బ్యాక్ చేయడానికి ఎంత బెనిఫిట్స్ ఉంటాయో ఈ ఆసన చేయటం వల్ల దానికన్నా ఎక్కువగా బ్యాక్లో ఉన్న స్టిఫ్నెస్ని తగ్గించడానికి, అలాగే స్పైన్ని ఫ్లెక్సిబుల్ చేయడానికి చాలా బాగా ఉంటుంది. తర్వాత థైరాయిడ్ గ్లాండ్కి కూడా చాలా బెనిఫిషియల్ అండి. అందులో ఒక లెగ్తో చేశారనుకోండి మనము ఇంకొంచెం అడ్వాన్స్గా చేస్తున్నట్టే. కాబట్టి కుదిరితే లెగ్ని లిఫ్ట్ చేయండి, లేదా ఆ పోస్చర్లో ఉన్నా కూడా ఈ బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని ఆసనాలు స్ట్రెంథనింగ్కి అలాగే ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి ఆసనాలని చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, సీజన్ చేంజ్ అవుతుంది. సమ్మర్ నుంచి మనం వింటర్లోకి వెళ్తున్నాము. చాలా మందికి అనారోగ్య సమస్యలు వస్తాయండి. సీజన్ చేంజ్ అవుతుంది, మన బాడీ అడాప్ట్ చేసుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. దానికోసం ఇమ్యూనిటీని ఇప్పుడే పెంచటం స్టార్ట్ చేయండి. ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయటం, యోగా సాధన చేసినా కూడా ఇమ్యూనిటీ చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఆ ఫుడ్స్ని అలాగే యోగా సాధనని చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.